హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సాయి కుమార్. టుడే మన టాపిక్ ఏంటంటే 5 days నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది కదా, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆ వీడియో దీని గురించి అంటే 5 స్నాప్ స్టోరీ గురించి. వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోకి 1K లైక్ అయితే టార్గెట్ పెడతాను, ఎందుకంటే ఇలాంటి వీడియో ఇంకో 10 మందికి వెళ్తుందని ఒక ఉద్దేశంతో నేను ఈ టార్గెట్ పెట్టుకున్నా. అండ్ 174 సబ్స్క్రైబర్స్ కూడా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఒక అబ్బాయి 8th క్లాస్ నుంచి చాలా డీప్గా లవ్ చేసుకున్నాడు. ట్రూ లవ్ అన్నమాట వీళ్ళది. ఈ అమ్మాయి ఎప్పుడైతే బీటెక్ వచ్చిందో ఈ అమ్మాయి వేరే లవ్ చేసి వీడినేమో పక్కన పెట్టేసింది. ఈ అమ్మాయి ఎంత వద్దు అన్నా వీడేమో కుక్కలాగా దాని వెనుకనే తిరుగుతాడు. అసలు ఈ అమ్మాయి ఎంత బ్రేకప్ చేసుకున్నాను అంటున్నా, రీజన్ లేకుండా బ్రేకప్ ఎందుకు చేసుకున్నాం అని వాడు. ఈ అమ్మాయి ఏమో వీడిని లవ్ చేస్తుంది. ఇలా అయితే కుదరదని ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి లవ్ చేసిన వాడిని ఓయకు పట్టుకుపోయి ఒక 5 ఫోటోలు అయితే పంపింది. ఆ 5 ఫోటో ఏంటంటే చెప్పడానికి నాకు కూడా నోరు రావట్లేదు, బట్ చెప్పాలి తప్పదు కదా. అమ్మాయి బ్లోజప్ చేస్తూ వీడి ఫోటో తీసిన అనమాట. ఎవడు? ఈ అమ్మాయి లవ్ చేసినోడు ఫోటో తీసి వాడిని పంపిండు. ఎవడైనా పంపుతాడా? నీకు అసలు బ్రెయిన్ ఉందా? అరే వాడి సిచ్యువేషన్లో నువ్వంటే అది తెలుస్తుందిరా బాధ నీకు. నిజంగా వింటుంటే మాకే ఇంత చిరాకు, అసలు కోపం, బాధ, ఏడుపు వచ్చింది. ఫస్ట్ నిజంగా ఏడుపు వచ్చింది. నీ అబ్బాయి వాడు ఎట్లా తట్టుకుంటున్నాడా అని. నిజంగా నా కనుక అది వచ్చుంటే నేనైతే అసలు వైరల్ చేసి పడదేంగటోని మొత్తానికి ఆ వీడియో, ఆ ఫొటోస్ ఏమైతే ఉన్నాయో. వాడు ఎర్రిపూలగా కూర్చొని ఏడుస్తున్నాడు, కానీ అసలు ఏమనాలో ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా ఉన్నారంటే జనరేషన్ అమ్మాయిలు. అంటే ఒక్కడు ట్రూగా లవ్ చేస్తా అని ఎంత రిక్వెస్ట్ చేసినా వాడిని పక్కన పెట్టేస్తున్నారు. ఎవడైతే యూజ్ అండ్ త్రో చేస్తాడో వాడిని లవ్ వాడి వెనక తిరుగుతాడు. అరే ఎంత లంజ అమ్మాయి అయినా సీతలాగానే ఫీల్ అవుతుంది. ఎంత లంజ రోడ్డు మీద తిరిగి ఎంత లంజ అయినా రాము లాంటి భర్త కావాలనే కోరుకుంటుంది. కానీ వాడు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఎంతైనా వాడికి మాత్రం ఒక లంజ దూరమైందని మాత్రం ఒక హ్యాపీనెస్, ఒక ఫీల్ అనేవి ఉంటుంది. బట్ ఏంటంటే 1 కాదు 2 కాదు 6 years లవ్ అంటే కొంచెం, 7 years లవ్ అంటే కొంచెం బాధనే ఉంటుంది. వాళ్ళిద్దరు వాడు ఎంత అనుకుని ఉంటాడు అంటే లైఫ్ ఇలా ఉండాలి ఏంటిది అని. నిజంగా కలియుగం అంటే మామూలు యుగం కాదండి ఇది. సీత లాంటి భార్య కావాలనుకుంటే ఇక నీ పని అయినట్టే. మీరు చూస్తున్నారు కదా ఈ 2025లో జరిగే ఇన్సిడెంట్ ఎలా ఉన్నాయో. ఒక అమ్మాయి అబ్బాయిని చంపేస్తుంది, ట్రూగా లవ్ చేస్తున్నాయి ఇది అది అంటే చంపేస్తున్నారు బయట. అసలు ఆ బ్రేకప్ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిలు ఎట్లా తయారయ్యారంటే, నేను పువ్వులో పెట్టి చూసుకుంటా, గుండెలో పెట్టి చూసుకుంటా, నేను బంగారంలో చూసుకుంటా, 2 కిడ్నీలో పెట్టి చూసుకుంటా అంటే ఏ అమ్మాయి ఒప్పుకోదు. 2 రోజులు ఫ్లర్టింగ్ చేసి 1 రోజు అవాయిడ్ చేయి. ఆ తర్వాత తన నటన ఎలా ఉంటుందంటే ఆస్కార్ అవార్డు మించి ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలేకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అది అసలు ఆ యాక్టింగ్ ఎలా చేస్తారో ఏంటో తెలియదు. కానీ ఆ అమ్మాయిలే మారినప్పుడు మనం ఎంతరా ఎర్రిపోకలాగా ఆలోచించక ఇప్పటి నుంచో. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ వీడియో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అది ఏంటంటే ఎవడైతే ట్రూ లవ్ అంటాడో వాడు మాత్రం జాగ్రత్త పడండి. ఎవడైతే సింగిల్గా ఉన్నాడో వాడు మాత్రం అసలు సింగిల్గానే ఉండిపోండి అంతే. ఎవడైతే లవ్ చేద్దాం అనుకున్నాడో వాడు లవ్ చేయడం ఆపేయండి అంతే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరైనా సరే బీటెక్ వచ్చిన తర్వాత లవ్ చేద్దాం అనుకుంటాడు, కానీ బీటెక్ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద వరెస్ట్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్దబ్బా మీ లైఫ్లో. వన్ ఆఫ్ ద వరెస్ట్ లవ్ స్టోరీ. ఎందుకంటే ఆ అమ్మాయి నీతో మాట్లాడుతుంది, మెసేజ్ చేస్తుంది, అన్నీ ఉంటాయి, మీరు నవ్వుతారు, ఇక తిరుగుతారు అటు ఇటు, బండ్ల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు. బట్ ఏంటంటే అది ఆల్ కామన్ అనమాట. అవి నీతోనే తిరుగుతుందని ఏంటి గ్యారంటీ? నీతోనే ఫోన్ మాట్లాడుతుందని ఏంటి గ్యారంటీ? నీతోనే నిన్నే లవ్ చేస్తున్నా ఏంటి గ్యారంటీ? లేదు కదా. వాడు నీతో పాటు ఇంకో 10 మందిని మెయింటైన్ చేస్తూ ఉంటారు అంతే. ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలను నమ్మడం కన్నా నీటిలో తిరిగే ముసలు ఉంటారు కదా, వాటిని నమ్మండి అబ్బా. నిజంగా ఇది 100% గ్యారెంటీ చెప్తున్నా. అసలు ఈ లవ్ అనే పదం, ఈ ట్రూ లవ్ అనే పదం ఈ జనరేషన్లో లేదు. ఈ జనరేషన్ ఎంత బ్రేకప్ చెప్పినా వీడు ఒప్పుకోవట్లేదని వేరే వాడిని తీసుకెళ్ళి బ్లోజప్ చేస్తూ ఫోటో పంపిందంట. నిజంగా ఎవడైనా అసలు వాడైతే ఎలా తట్టుకున్నాడో, కానీ నా దృష్టిలో నా కంట్లో పడుంటే ఆ వీడియో, ఆ ఫోటో మాత్రం నిజంగా వైరల్. అసలు ఎలా అంటే ఆ అమ్మాయి చచ్చిపోయేది, అలా వైరల్ చేసేటోడి మొత్తానికి. అసలు తట్టుకోలేకపోతున్నా. అరే మామ నువ్వు పిచ్చా లైట్ తీసుకోరా. ఇప్పుడు దానికి లేని ఫీలింగ్ నీకెందుకురా?
దానికి లేని ఫీలింగ్ నీకెందుకు అంటున్నాను నేను? పిచ్చ లైట్. మీ అమ్మ నాన్న ఒక అమ్మాయి కోసం ఎడుమని కనలేదు. ట్రూ లవ్ గురించి మాట్లాడుకుందాం. లవ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే, నేను ఆ అమ్మాయి కోసం ప్రాణం ఇస్తాను, తను నా కోసం ప్రాణం ఇస్తుంది. అవంతే ఎర్రిపుక్ మాటలు, అంతే ఎర్రిపుక్ మాటలు అవి. నిజంగా ఫస్ట్ తనని చచ్చిపోమను, ఆ తర్వాత నువ్వు చచ్చిపో. తను చచ్చిపోయిందంటే నువ్వు ఆగవుగా, అది నువ్వు అసలు ఆగవు, 100% ఆగవు నువ్వు. ఎందుకంటే అది ట్రూ లవ్ కాబట్టి. ఫస్ట్ నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మాయిని చచ్చిపోమని అనుకో, ఆ అమ్మాయి చచ్చిపోదు. ఎందుకంటే ఆ అమ్మాయికి నువ్వు కాకపోతే ఇంకొకడు. ఏం లేదు, ఫస్ట్ లవ్లో ఉన్నప్పుడు ఎవడైనా సరే మురిసిపోతాడు. ఆ తర్వాత నీ లైఫ్ సంకరాకిస్తుంది, గుడిసిపోతావు మొత్తానికి. నీ గుద్దలో దమ్ముంటే ఒక్కసారి నీ లవర్ ఫోన్ తీసుకొని తన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ అవన్నీ చెక్ చేయి. ఆ తర్వాత చెప్పు, బ్రో మాది ట్రూ లవ్ బ్రో అని చెప్పు, ఒప్పుకుంటా. తర్వాత నిజంగా లవ్లో ఉన్నప్పుడు బేబీ, బంగారం, మమ్మీ అని చెప్తారు. కానీ ఒక్కసారి అది విడిపోయిన తర్వాత, బ్రేకప్ అయిన తర్వాత లంజా, అదేదో బూత్ మాటలు ఘోరంగా ఉంటాయి, అలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మరి లవ్ చేయడం ఎందుకు? అది లవ్ అనే పదం లేదురా. నా మాట వినండి. 20 సంవత్సరాలు కని పెంచిన అమ్మ నాన్నని మోసం చేసి నీతో ఓయకు వచ్చిందంటే రేపు నిన్ను వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోదని గ్యారంటీ ఏంటిది చెప్పు? లవ్, దానికి పదం, ఆ ఒక్క పదం లవ్. నిజం చెప్తున్నా, లవ్ అనే మాట అసలు ఈ ఒక్క ప్రపంచం లేదు. ఎందుకంటే ఆ ఒక్క ఫీలింగ్స్ మనం కామంతో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు లవ్ అనే ఒక్క పదాన్ని వాడతారు. కానీ వేరే ఉద్దేశంతో మాత్రం అస్సలు లేదు. లవ్ అనే పదమే లేదు అసలు. ప్రపంచంలో మనం ట్రూగా లవ్ చేసేది ఒక్కళ్ళే, అది మన పేరెంట్స్, అమ్మ నాన్న, అంతే. వేరే వాళ్ళు ఎవ్వరు ట్రూగా లవ్ చేయరు. ఒక్కటి గుర్తుపెట్టుకో, 10 మందితో పడుకొని ఒకరిని సిన్సియర్గా లవ్ చేస్తే నీ ప్రేమ పవిత్రం అయిపోదు. నీకు సీత లాంటి వైఫ్ కావాలంటే ఫస్ట్ నువ్వు రాముడు లాంటి క్యారెక్టర్ గెయిన్ చేసుకో, ఓకేనా? సంపాదించుకో. ఆ తర్వాత ఖచ్చితంగా సీత లాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి వస్తుంది ఈ యొక్క జనరేషన్లో. నా మాట విను. ఇప్పుడు నుంచి ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అనే పదాన్ని వదిలేయి. చెవులో ఉన్నప్పుడు ప్రతి అమ్మాయి చెప్పే మాట ఏంటో తెలుసా? నేను తప్ప నేను ఇంకెవరిని లవ్ చేయను, నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వం అంటారు. లైఫ్ లాంగ్ ఉండిపోదాం అంటారు. కానీ ఉంటారు, లైఫ్ లాంగ్ ఉంటారు. బట్ వీడొక్కడే ఉంటాడు, వాడిని వదిలేసి ఆమె వేరే వాడితో ఉంటుంది. సింగిల్స్ గురించి మాట్లాడుకుందాం. లవ్ సెట్ అయితే ఒక్క అమ్మాయితోనే ఉంటావు. అది నువ్వు సింగిల్గా ఉంటే 100 మంది అమ్మాయిని చూస్తూ బతికేయచ్చు. నిజంగా చూస్తూ బతికేయచ్చు. ఏ ఫోన్స్ ఉండవు, ఏ ఒక టెన్షన్స్ ఉండవు, ఏ కాల్స్ ఉండవు. హ్యాపీగా చెవులో బడ్స్ పెట్టుకొని ఇళయరాజా పాట వింటూ బతికేయచ్చు. నిజంగా ఈ లవ్ రిలేషన్లో ఈ బొక్క తోలా ఉండడం కన్నా ఇదే బెటర్. నిజంగా జోకా, సీరియస్ చెప్తున్నా. అమ్మాయి కోసం అర్జున్ రెడ్డి అయ్యేంత దమ్ము నీకుంటే మీ అమ్మ కోసం రాఖీ భాయ్ అయ్యేంత సత్తా నీకు లేదా? అరే ఇప్పుడు నువ్వు లవ్ చేస్తావు ఒక అమ్మాయిని, సిన్సియర్గా లవ్ చేస్తావు. ఆ అమ్మాయి ఏదో ఒకటి నేను వదిలేస్తుంది, ఖచ్చితంగా వదిలేస్తుంది. ఎందుకంటే ట్రూ లవ్ అనే మాట లేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఏముంది, గడ్డం పెంచుకుంటావు, మందు తాగుతావు, సిగరెట్ అలవాటు చేసుకుంటావు. అప్పుడు వేస్టేజ్ ఎవరి లైఫ్? నీదే కదా, ఆ అమ్మాయి అయితే కాదు కదా. బాధపడేది ఎవరు? మీ అమ్మ నాన్న. వాళ్ళ అమ్మ నాన్న అయితే కాదు కదా. ఆమెకి ఎవరు లేరు, ఆమెకేముంది? వేరే వాడిని చూసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. ఇక్కడ లైఫ్ గుడిచేది ఎవరు? నీదే, ఖచ్చితంగా నీదే చెప్తున్నా. అందుకే లవ్ అనే మాట నిజం చెప్తున్నా, ఆపే. ఇప్పుడు నుంచైనా ఆపే. యాజ్ అ బ్రదర్గా నేను చెప్తున్నా, యాజ్ అ ఫ్రెండ్గా చెప్తున్నా. లవ్ అనే అసలు మీ అమ్మ నాన్న చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో, కానీ లవ్ అనే పదం మాత్రం వదిలే. నేనైనా నువ్వైనా ఒకటే. లైఫ్లో సింగిల్ అయినా ఉండిపోగానే ఇలాంటి అమ్మాయిని మాత్రం రిలేషన్లో కలుపుకోకు. జనరేషన్లో నిజంగా లవ్ చేసేవాడు మాత్రం బ్లాక్లో ఉంటాడు, పనుకోవడానికి ట్రై చేసినవాడు మాత్రం ఆన్లైన్లో ఉంటాడు. నిజంగా, ఎందుకంటే వాళ్ళకి కావాలి ట్రూ లవ్ కాదబ్బా. నిజంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనీ, ఒక్క డబ్బు. ఆ ఒక్క డబ్బే ముఖ్యం వాళ్ళకు, క్యారెక్టర్ కాదు. వాళ్ళ క్యారెక్టర్ ఎటుపోయినా సంబంధం లేదు, కానీ డబ్బు ఈజ్ ద మెయిన్. నేను అంటే ప్రతి అమ్మాయి గురించి ఇలా మాట్లాడలేదు. ఎందుకంటే మొన్న అది 5 days నుంచి ఒకటే వైరల్ అది ఆ వీడియో. వాడి ప్లేస్లో మీరుంటే మీరు ఎలానే చేస్తారా? అరే లవ్ ఎవడైనా చేస్తారా? రోడ్డు మీద పోయే కుక్కలు, నక్కలు, బిచ్చగాళ్ళు, ముష్టోళ్ళు కూడా లవ్ చేస్తారు. కాకపోతే డబ్బు సంపాదిస్తారు చూడు, వాడే మగాడు. ఈ గివ్వు నా వల్ల కాదు, నాకు డబ్బే ముఖ్యం, నేను డబ్బునే ప్రేమిస్తాను, నాకు డబ్బే సర్వస్వం అన్నాడు చూడు, వాడికి మాత్రం ఖచ్చితంగా నువ్వు కాదన్నా నీ వెనకాల అమ్మాయిలు వస్తారు. అంతే అది, ఓకేనా?
అమ్మాయి మీద కాదు ఫోకస్ చేయడం, డబ్బు మీద ఫోకస్ చేయి, నీ లైఫ్ మీద ఫోకస్ చేయి, అంతే. ఎవరి మీద ఫోకస్ చేయకు, ఓకేనా? అమ్మాయిలు ఈరోజు వస్తారు రేపు పోతారు, కానీ డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం నిజంగా. ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్లో డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం, ఒక జాబ్ కొట్టాలంటే చాలా కష్టం. నా మాట విని అమ్మాయి మీద అస్సలు ఫోకస్ పెట్టకు, నీ డబ్బు మీద ఫోకస్ పెట్టు, నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టు, నీ యొక్క గోల్ మీద ఫోకస్ పెట్టు, ఓకేనా? అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు. యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ లైఫ్. అంటే మీ అమ్మ నాన్న నీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు, ఎంత ఆశలు పెట్టుకుని ఉంటారు. ఒక్కసారి ఆలోచించు. నువ్వేమో ఇక్కడ అది నా పిల్ల ఇది నా పిల్ల అని ఏడుస్తావు, కానీ ఒక్కసారి మీ అమ్మ నాన్న నీ మీద ఎంత ఆశలు పెట్టుకుని ఉంటారో ఒకసారి ఆలోచించు. ఆలోచించిన తర్వాత లవ్ చేయాలా చేయొద్దా నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నా. ఈ వీడియో అమ్మాయిలు చూస్తే ఇక నన్ను తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటారు? నేను నిజం మాట్లాడుతున్నా కాబట్టి తిట్టుకుంటారు. అబద్ధాలు. ఇప్పుడు అమ్మాయిలు బంగారం, వాళ్ళకి అసలు మోసం చేయడం తెలియదు, వాళ్ళు చాలా మంచోళ్ళు అంటే ఏం చెప్పరు వాళ్ళు. అసలు ఎలాంటి బూతి మాటలు కూడా మాట్లాడరు, నువ్వు చాలా మంచోడు అంటారు. అదే ఒక అమ్మాయిని ఇలా తిడితే నిజంగా నన్ను తిట్టుకుంటారు. నా బొచ్చుపై నాకు ఫరక పడదు, కానీ ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి, వైరల్ చేయండి. నాకేదో వ్యూస్ వస్తాయో అని కాదు నిజంగా. ఎందుకంటే బీటెక్ చదువుతున్న ప్రతి ఓడు జీవితం సంకనాగిపోతుండే తప్ప వాడు బాగుపడట్లేదు. అందరూ తెలుసుకోవాలి ఇలాంటి మ్యాటరు. ప్లీజ్ మీ యొక్క ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో. వాడికి ఎప్పుడైనా బుద్ధి వస్తుందో. లవ్ చేయాలనుకున్నవాడు మాత్రం ఇక ఈ వీడియో చూసిన తర్వాత జీవితాన్ని లవ్ చేయడేమో. అండ్ రిలేషన్లో ఉన్నవాడు మాత్రం వాడు ఇక డౌట్ పడాల్సిందే. నువ్వు మాత్రం అరే మీ ట్రూ లవ్ రిలేషన్లో ఉన్నవాడు చెప్తాడు కదా, వాడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిజంగా జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ యాజ్ అ బ్రదర్గా, యాజ్ అ ఫ్రెండ్గా మీరు నన్ను సపోర్ట్ చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చాలా కంటెంట్, ఇంకా చాలా వీడియోస్తో నేను మీ ముందుండా. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లైక్ ఎందుకంటే మీ ఒక్క లైక్ ఇంకో 10 మందికి వెళ్తుందనే ఒక చిన్న ఉద్దేశంతో మీకు లైక్ కొడతారని అనుకుంటున్నా. నేను ఈ వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. మీరు ఎంత లైక్స్ కొడతారో చూద్దాం. అండ్ మీ ప్రతి ఒక్క బీటెక్ చదివే ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అంతే. ఇంకేం చెప్పా. థ్యాంక్ యూ.